महाविद्वान् पुरुषै नडादूर श्रीभाष्य सिंहासनं श्री उभय वेदांताचार्य वात्स्य श्री कृष्णमार्य महादेशिकन स्वामी's 103rd तिरुनक्षत्र महोत्सवम on Avani Chittirai Upanyasam series by Saran Sampradaya Anushtana Rakshana Abhiman Sevaks and Shishyas of Shri APN Swami. Paduka Sahasra Vaibhavam in Telugu by Shri Amok Chakravarti. Jaya Garuda Suparna Srimadrangha Shatari Samyami Varallabdhagaman Tadvayam Srimadveera Raghudvahadya Shatajit Padara Vindashrayam Srimadvedavatam Sadeshikayatehe Karunya Vikshaspadam Seve Rangadhurina Shasana Vasham Narayanam Yoginam Vedantadeshika Yatindra Kataksha Labdha Trayantasaram Anavadya Gunam Budhagriyam Narayanadhyayati Dhurya Kripabhishiktam Shri Ranganathayati Shekharam Ashrayamaha Shri Krishna Maryam Karunalayantam Vedanta Yugmam Samadhitavantam Vatsabhijatam Vidusham Varenyam Shri Bhashya Simham Pranamami Nityam Vatsya Shri Krishna Surindra Pada Pankaja Shatpadam Ananta Padmanabharyam Bharadvajamaham Bhaje Shriman Venkatanatharya Kavitarkiga Kesari Vedantacharya Varyo me Sannidhattam Sadahridi Santa Shri Ranga Prithvisha Charanatrana Shekharaha Jayanti Bhuvanatrana Pada Pankajarenavaha Bharataya Param Namostu Tasmai Prathamodaharanaya Bhakti Bhajam Yadupagnyam Asheshatah Prithivyam Prathito Raghava Prapaduka Prabhavaha. అందరికీ నమస్కారం. నేను అమోఘ చక్రవర్తి డాక్టర్ శ్రీ ఏపీఎన్ స్వామి వార కాలక్షేప శిష్యుడు. ఈ సందర్భంలో మేమందరూ కలిసి మహావిద్వాన్ పురుషై నడాదూర్ శ్రీ ఉభయ వేదాంతాచార్య వాత్స్య శ్రీ కృష్ణమార్య మహాదేశికన్ స్వామి వార తిరునక్షత్రం ఆచరిస్తున్నాం. ఈ సమయంలో డాక్టర్ శ్రీ ఏపీఎన్ స్వామి వార ఎన్నో శిష్యాలు అందరూ కలిసి వేరే వేరే భాషల్లో వేరే వేరే విషయాలు తీసుకొని ఉపన్యాసం చేస్తున్నారు. దాంట్లో ఈరోజు నాకు ఈ విషయం అంటే పాదుకా సహస్ర వైభవం తెలుగులో మాట్లాడడానికి అవసరం ఇచ్చే నా ఆచార్యులు డాక్టర్ శ్రీ ఏపీఎన్ స్వామి వారికి నా ధన్యవాదాలు తర్వాత ప్రణామాల్ని తెలియచేసుకుంటున్నాను. అలా ఈ పాదుకా సహస్ర వైభవం చూడడానికి ముందు స్వామి వేదాంత దేశికన్ గురించి ఏదైనా కొన్ని వైభవాలు చూద్దామంటే పాదుకాదేవి వైభవాలు ఎలా ఉన్నాయో అలాగే స్వామి వేదాంత దేశికన్ వైభవాలు ఉన్నాయి. అంటే పాదుకాదేవి వైభవాల్ని మనం పాడలేము, దానికి సమయం చాలదు అని స్వామి దేశికన్ ఎలా చెప్తారో అలాగే స్వామి దేశికన్ వైభవాలు కూడా. అయితే స్వామి దేశికన్ గురించి మాట్లాడేది మన నోటికి శుద్ధి అనే కారణం వల్ల స్వామి దేశికన్ గురించి వైభవాల్లో ఒక 2 మాటలు చూసి తర్వాత ఆ పాదుకాదేవి వైభవాలు చూద్దాం. అలా ఈ భారత భూమిలో ఎన్నో ఆచార్య పురుషులన్నీ అవతారం చేసి వెళ్ళిపోయారు. దాంట్లో స్వామి దేశికన్కి ఉండే విశేషం ఏంటి అని చూస్తే ఈ విశేషము వేరే ఆచార్యులకు లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ విశేషంతోనే స్వామి వేదాంత దేశికన్ ఎన్నో దాఖలాల్ని సృష్టించారు. ఈ దాఖలాన్ని ఇవాళ వరకు ఎవరు బ్రేక్ చేయలేరు. అలాంటి దాఖలాలు ఇవి. గరుడ అనుగ్రహాన్ని మొదలు పొందడానికి స్వామి దేశికన్ ఏం చేశారు అంటే ముందు అప్పుళ్ళార్ అనే రామానుజాచార్యుల దగ్గర నుంచి మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్రోపదేశంతో తిరువహీంద్రపురంకి వెళ్ళి ఆ తిరువహీంద్రపురంలో ఉంటే ఆ
ఒక చిన్న కొండ పైన వెళ్ళి ఆ కొండ మీద కూర్చొని అక్కడ ఆ మంత్రంతో తపస్సు చేసి గరుడాన్ని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారు స్వామి. ఆ గరుడ అనుగ్రహం ఏ విధంలో అయింది అని చూస్తే గరుడ నేరంగా వచ్చి స్వయంగా వచ్చి స్వామి దేశికన్కి హయగ్రీవ మూర్తితో హయగ్రీవ మంత్రోపదేశం చేసి వెళ్ళారు. అలాంటి ఆ గరుడ నుంచి ఆ హయగ్రీవ మంత్రోపదేశంతో ఆ హయగ్రీవ మంత్ర జపాన్ని అదే కొండపైన అక్కడనే తిరువహేంద్రపురంలో కూర్చొని స్వామి దేశికన్ మొదలుపెట్టారు. దాంతో హయగ్రీవ దర్శనం కూడా అయింది. ఆ హయగ్రీవ దర్శనంతో స్వామికి ఏం దొరికింది, ఏ అనుగ్రహం అయింది అని చూస్తే ఆ హయగ్రీవ దర్శనంతో స్వామికి 64 కళాలు ఏం చెప్తాం మనము. ఈరోజు కళాలంటే ఎన్ని అని అడిగితే 64 ఉన్నాయి అని చెప్తాం కదా, అది మనకి లిస్ట్ చేయడానికి కూడా రాదు. ఆ 64 కళాలని నువ్వు అన్ని కళాల్లో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు అని ఇక్కడ హయగ్రీవ స్వామి అనుగ్రహం చేసి వెళ్ళారు. అలా అన్ని కళాల్లో నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు అని చెప్పి వెళ్ళినాక ఈయనకి ఏ అనుగ్రహం, ఈయనకి ఎవరు అనుగ్రహం కావాలి? ఎందుకంటే ఆ స్వామి దేశికనే చెప్తారు, ఆ బ్రహ్మ నుంచి మొదలుపెట్టి బ్రహ్మం, దక్షిణామూర్తి అనే శివుడు, తర్వాత ఆ బ్రహ్మ ధర్మపత్ని అయిన సరస్వతి, అందరికీ జ్ఞానం ఈ హయగ్రీవ స్వామి నుంచే వస్తుంది, స్వామి వల్లనే వస్తుంది అని స్వామి దేశికనే హయగ్రీవ స్తోత్రంలో చెప్తారు. అలా ఆ స్వయం హయగ్రీవ స్వామి వల్లనే ఈ స్వామి దేశికన్కి అనుగ్రహం అయింది అని చెప్తే వేరే ఎవరు అనుగ్రహం ఈ స్వామి దేశికన్కి కావాలి? అలా హయగ్రీవ అనుగ్రహం అయిపోయింది. అదే కదా, అది కూడా ఎలాంటి అనుగ్రహం అంటే 64 కళాలు నీకు వచ్చేస్తుంది, నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతావు దాంట్లో అని చెప్పి హయగ్రీవ స్వామి అనుగ్రహం చేశారంటే దీనికన్నా ఎక్కువ ఏమైనా ఉంటుందా? కదా, ఇలాంటి ఒక అనుగ్రహం హయగ్రీవ స్వామి నుంచి. అది కాకుండా మనము అప్పుడే చూసినట్టు దానికి ముందే ఆ హయగ్రీవ మూర్తి గరుడ నుంచి అనుగ్రహం అయింది, దాంతో హయగ్రీవ మంత్రము గరుడ నుంచి అనుగ్రహం అయింది. ఇలా గరుడ తర్వాత హయగ్రీవ ఇద్దరి అనుగ్రహం పొందారు స్వామి దేశికన్. నిన్నే నేను చెప్పేది, ఇలాంటి ఒక విశేషం మన భరత ఖండలు ఉండే ఎన్నో ఆచార్యులు మనం చూస్తాం కదా, ఆ ఎన్నో ఆచార్యులు చూస్తే కూడా అన్ని ఆచార్యుల్లో ఈ స్వామి దేశికన్కి మాత్రమే ఉండే విశేషం ఇది. అలాంటి స్వామి దేశికన్ ఎప్పుడు అవతారం చేశారు అని చూస్తే స్వామి దేశికన్ అవతారం చేసేది మనం 13th century అంటాం కదా, అలాంటి ఒక టైంలో. అది ఎలాంటి టైము అంటే పరకీయ ఆక్రమణం ఉండే టైము, అది అంత బాగా లేకుండే టైము. అయితే కూడా అది టైం అన్నీ పెద్దవాళ్ళకి ఒక సిచ్యుయేషన్ అవ్వదు వాళ్ళ సాధనానికి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇది ఇలా ఉంటే మేము ఇలా చేయొచ్చు, ఇది ఇలా ఉంటే మేము అలా చేయొచ్చు, అయితే అది అలా లేదే, మేము ఎలా చేయొచ్చు ఇలా అని అడుగుతాం కదా. ఏదో ఒక సిచ్యుయేషన్ లేకుండా సర్కమ్స్టెన్స్ వచ్చి మనకు ఫేవరబుల్గా ఉంటేనే మేము ఆ పనిని చేస్తాం. అయితే స్వామి దేశికన్ అలా కాదు, ఎన్నో కష్టాలు ఆ టైంలో, అది మాత్రం కాకుండా ఎన్నో ఆక్రమణాలు. ఇలాంటి ఒక సమయంలో కూడా ఎన్ని రచనలు, ఈ ముందు రచనలు సంఖ్యలు ఒక రికార్డు, దానికి తర్వాత ఒక్కొక్క వేరే ఫీల్డ్స్లో ఎన్నో ఫీల్డ్స్లో రికార్డ్ చేశారు. ఇప్పుడే చెప్పాను కదా, 64 కళలు నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు అని హయగ్రీవ స్వామి అనుగ్రహం చేసి వెళ్ళారు. అలా ఉన్నప్పుడు ఎన్నో రికార్డ్స్, ఎన్నో సాధనాలు, ఇవన్నీ చేయడానికి ఎలా కుదురుతుంది అంటే పెద్దవాళ్ళకి ఈ సిచ్యుయేషన్ను, సర్కమ్స్టెన్స్ అన్ని సాధనానికి ఒక బ్యారియర్ రావదు. అలా ఉన్నప్పుడు ఈ సిచ్యుయేషన్ని, సర్కమ్స్టెన్సెస్ని పట్టించుకోకుండా ఎలాంటి సాధనాలు ఈ స్వామి దేశికన్ చేసి వెళ్ళారు అనేది మనకి తెలుస్తుంది. దాంట్లో ఒక రికార్డు గురించి మనం చూడాలంటే అదేంటి అంటే అది ఈ పాదుకా సహస్ర రచన. ఈ పాదుకా సహస్ర రచన ఎలా అయింది మనం చూడాలంటే పాదుకా సహస్ర రచన అయ్యేది శ్రీరంగంలో. ఒక సమయం స్వామి వేదాంత దేశికన్ శ్రీరంగంలో ఉన్నప్పుడు అక్కడ ఉండే ఒక పండితుడు స్వామి వేదాంత దేశికన్ని చూసి, మీరు ఎలాంటి పండితుడు, మీరు ఎలాంటి విద్వాన్, మీ దగ్గర నేను ఒక పోటీ పెట్టుకోవాలి అని సవాల్ వేస్తాడు. అయితే ఈ సవాలుకి స్వామి దేశికన్ ముందు ఒప్పుకోలేదు.
ఎందుకంటే ఇలాంటి సవాళ్ళ నుంచి మన అందరికీ మనస్తాపాలు వస్తాయి, దీంతో మన రిలేషన్ చెడుపడుతుంది అని చెప్పి స్వామి దేశికన్ దీనికి ఒప్పుకోలేదు. తర్వాత ఏమైంది, అక్కడ ఉండే ఆ ఎదురు ఉండే పండితుడు చాలా ఫోర్స్ చేస్తాడు. దాంతో ఇక్కడ ఉండే స్వామి దేశికన్తో ఉండే అన్ని శిష్యులు ఏమున్నారో వాళ్ళు కూడా ఫోర్స్ చేశారు, స్వామి మీరు ఎలాగైనా దీనికి ఖచ్చితంగా ఒప్పుకోవాలి అని చెప్పినప్పుడు స్వామి దేశికన్ చివరిలో ఈ పోటీకి ఒప్పుకున్నారు. అప్పుడు ఒక పోటీ మొదలుపెట్టింది. ఆ పోటీ ఏది అంటే ఎవరు బాగా కంపోజ్ చేస్తారు, దేని మీద కంపోజ్ చేస్తారు అనేదే ఈ పోటీ. ఈ పోటీలో ముందు ఏదో కంపోజిషన్ మొదలు పెట్టడానికి ఆ పండితుడు ఏం సవాళ్ళు అడుగుతాడో వాడు పోయి మొదలు పెట్టడానికి ఆరంభిస్తాడు. అలాగే ఇక్కడ స్వామి దేశికన్ మొదలు పెట్టడానికి ముందు వచ్చి శ్రీ రంగనాథ స్వామిని దర్శనం చేసుకుంటారు. అలా శ్రీ రంగనాథ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉండే పాదుకాదేవి, ఆ పాదుకాదేవి అక్కడ షఠారి రూపంలో మనం ఇవాళ కూడా అన్ని దేవాలయంలో చూస్తాం కదా, ఆ షఠారి రూపంలో ఉండే పాదుకాదేవిని. ఆ షఠారి రూపంలో ఆ పాదుకాదేవి ఎప్పుడు వచ్చి స్వామి దేశికన్ తల మీద కూర్చుందో అప్పుడే ఆ స్వామి దేశికన్కి ఒక దారి, ఒక ఉపాయం మనసులో వచ్చింది. అదేంటి అంటే ఇప్పుడు వరకు ఏ కంపోజిషన్ చేయాలి, ఎవరి మీద రాయాలి, ఏం రాయాలి అనేది ఏమీ తెలియకుండా ఉండే స్వామి దేశికన్కి అప్పుడు ఒక ఉపాయం తెలిసింది. అదేమంటే పాదుకాదేవి మీద ఒక స్తోత్రం చెయ్యాలి అని ఆ ఉపాయం వచ్చింది. దాంతో ఇప్పుడప్పుడే గరుడ అనుగ్రహం పొందారు స్వామి దేశికన్. ఆ గరుడాన్ని ధ్యానం చేసి గరుడాన్ని మళ్ళీ ప్రత్యక్షం చేసుకొని ఆ గరుడ సహాయంతో, ఎందుకు గరుడ సహాయం అని చెప్తే ముందు ఇక్కడ ఉండే దాఖలాల్ని మనం చూద్దాం. ముందు ఈ పాదుకా సహస్ర రచనలు ఉంటే దాఖలాల్ని మనం చూస్తే అదేంటి అంటే పాదుకా సహస్ర రచనం అయ్యేది ఒక 3 గంటల లోపల. అయితే ఈ పాదుకా సహస్రాన్ని మనం చదవడానికి మొదటి నుంచి చివరి వరకు చదవడానికి 1000 శ్లోకాల కన్నా ఎక్కువ ఉన్న ఈ పాదుకా సహస్రాన్ని చదవడానికి మినిమం 3.5 hours పడుతుంది, చాలా ఫాస్ట్గా చదువుతాయి. లేకపోతే దగ్గర 4 hours పడుతుంది. ఇలాంటి ఉండే ఈ పాదుకా సహస్రం స్తోత్రాన్ని వితిన్ 3 hours కంపోజ్ చేశారు స్వామి వేదాంత దేశికన్. అది మాత్రం కాదు, ఈ పాదుకా సహస్ర స్తోత్రంలో ఉండే విషయాలు ఎలాంటివి అని చూస్తే ఇవన్నీ చాలా అపూర్వమైన విషయాలు. అంటే ఎక్కడి నుంచి ఈ విషయాలన్నీ తీసుకున్నారు అంటే ఈ విషయాలన్నీ వేద అర్థాలు, వేద వాక్యానికి చెప్పే అర్థాలు. అది కూడా నాకు సంస్కృతం తెలుసు అని చెప్పి వేదవాక్యాలని చదివి మనం అర్థం చేసుకుంటాం కదా, ఆ అర్థాల్లా అంటే కాదు. ఇది ఆ వేదవాక్యాలకి ఉండే విశేష అర్థాల్లో సామాన్య జనులు మనమేమున్నాం, అది దానికి ఆ వేదవాక్యాలని చూసి ఆ అర్థాలని కూడా మనము ఇలాంటి ఒక అర్థం ఉండొచ్చు అని కూడా మనం ఊహించుకోవడానికి కుదరదు. అలాంటి అపూర్వమైన అర్థాలన్నీ ఈ పాదుకా సహస్ర శ్లోకాల్లో ఉన్నాయి. అలా ఈ 2 రికార్డ్స్, అపూర్వమైన వేదార్థాలు, ఇంకొకటి ఈ 3 గంటల లోపల ఈ సంపూర్ణంగా పాదుకా సహస్ర రచనాన్ని చేశారు. దాంతో ఈ రికార్డ్స్ ఎలా కుదిరింది అని చూస్తే ఎప్పుడు వచ్చి ఆ పాదుకాదేవి షఠారి రూపంలో స్వామి వేదాంత దేశికన్ పైన కూర్చుందో అప్పుడు స్వామి వేదాంత దేశికన్కి ఈ ఒక ఐడియా వచ్చి దాంతో ఇలా స్తోత్ర రచనం గరుడ సహాయంతో. ఇక్కడ గరుడ సహాయం దేనికి కావాలి అంటే గరుడం వేగం కదా, గరుడం అంటే వేగమని మనం చెప్తాం, వేగానికి ప్రసిద్ధం. ఇంకొకటి వేద రూపం గరుడం, వేదానికి ఒక రూపం మనం ఏమైనా ఇస్తే అది గరుడ. అలా వేద అపూర్వ అర్థాలు దీంట్లో ఎలా ఉంది అంటే ఆ గరుడ సహాయంతో ఈ రచన చేశారు కాబట్టి, తర్వాత ఆ వేగం ఎలా కుదిరింది 3 hours లోపల అంటే గరుడ సహాయంతో చేశారు కాబట్టి ఇన్ని రికార్డ్స్ సృష్టించారు స్వామి వేదాంత దేశికన్. దాంతో ఈ పాదుకా సహస్ర స్తోత్రం ఎలా కుదిరింది అంటే దేని మీద ఈ స్తోత్రాలన్నీ స్వామి వేదాంత దేశికన్ రచన చేశారు అంటే
దానికి ఒకే ఒక్క శ్లోకమే మూలం. రామాయణంలో ఎప్పుడు అయోధ్యాకాండంలో భరతుడు చిత్రకూటంలో సీత, లక్ష్మణ, శ్రీరాముడు ఉన్నప్పుడు భరతుడు వాళ్ళని వెతుక్కొని వెళ్తాడు. భరతుడు మాత్రం కాదు, భరతుడితో అన్ని తల్లిలు అందరూ వెళ్తారు, అయోధ్యయే వెళ్తుంది. అలాంటి ఒక సమయంలో భరతుడు శ్రీరాముడు దగ్గర వెళ్ళి ముందు ఏమడుగుతాడు అంటే, ఓ శ్రీరామ, నువ్వే మనంతో రావాలి అని అడుగుతాడు. దానికి శ్రీరాముడు ఉత్తరం ఇస్తాడు, నేను రాను, ఎందుకంటే నాకు వేరే పని ఉంది అని చెప్పి, తర్వాత శాపము, మా నాన్న శాపము, నేను 14 సంవత్సరాలు ఇక్కడ అరణ్యంలో ఉండాలి అనేది అని చెప్పి ఎన్నో కారణాల వల్ల శ్రీరాముడు రాలేదు. అప్పుడు అలా ఉన్నప్పుడు ఇంకో ఉపాయం ఆయన మనసులో వచ్చి, ఓ శ్రీరామ, నువ్వు రాకపోతే ఎలా రాజ్యం నడిచేది అని ఆలోచన వస్తుంది ముందు. దాని తర్వాత ఆ భరతుడికి ఇంకో ఉపాయం ఆయన మనసులో వస్తుంది. అదేంటి అంటే, అప్పుడే ఆయన ఆ రాముడిని ఆయన పాదుకాల్ని అడుగుతాడు. అప్పుడు ఆ పాదుకాల మీద ఆ శ్రీరాముడు నించుకొని తర్వాత ఆ పాదుకాల్ని భరతుడికి ఇస్తాడు. ఈ కథ అన్నీ మనకి తెలుసు రామాయణంలో. ఇక్కడ రామాయణంలో నీ పాదుక నాకు ఇవ్వాలి అని ఎప్పుడు కోరుకుంటాడో అది ఒక శ్లోక ద్వారా వాల్మీకి ఇక్కడ మనకి ప్రదర్శిస్తున్నారు. ఆ శ్లోకం ఏది అని చూస్తే అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం వ్యుధాస్యతః అని చెప్పి ఈ శ్లోక ద్వారా భరతుడు ఈ పాదుకాదేవిని అక్కడ శ్రీరాముడు దగ్గర అడుగుతున్నాడు. ఈ ఒక్క శ్లోకాన్ని ఆధారంగా పెట్టుకొని స్వామి వేదాంత దేశికన్ 1000 కన్నా ఎక్కువ శ్లోకాల్ని రచన చేశారు. అలా ఈ పాదుకా సహస్రంలో మనకి ఎక్కువగా మనం ఏం చూడొచ్చు అంటే అది ఆ పాదుకాదేవి వైభవం. ఈ పాదుకాదేవి వైభవాన్ని ఈ భారతీయ గ్రంథాలు ఏమున్నాయి, ప్రాచీనంగా ఉండే గ్రంథాలు, పురాణాలు, రామాయణ, మహాభారతాలు, ఇతిహాసాలు, దీంట్లో మొట్టమొదటిగా ఈ పాదుకా గురించి, ఈ పాదుకా ప్రభావం బయటకు వచ్చేది ఎప్పుడు అంటే ఈ శ్లోక ద్వారా. ఎప్పుడు భరతుడు వెళ్ళి శ్రీరాముడి దగ్గర పాదుకాల్ని అడుగుతాడో అప్పుడు. అలా అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం వ్యుధాస్యతః అనే ఈ శ్లోక ద్వారానే మొట్టమొదటి వారికి ఈ పాదుకా ప్రభావం అందరికీ తెలిసింది. అప్పటి వరకు ఈ పాదుకా ప్రభావం అంత తెలియకుండే ఉండేది. ఇలా పాదుకా ప్రభావం ఒక శ్లోకం ద్వారా ఏం తెలిసింది, దాన్ని స్వామి వేదాంత దేశికన్ ఎన్నోసారి మల్టిప్లై చేసి ఆ ప్రభావాన్ని మన అందరికీ తెలుసుకోవాలి అని చెప్పి, మేమందరూ దాన్ని తెలుసుకోవాలి అని చెప్పి 1000 కన్నా ఎక్కువ శ్లోకాల ద్వారా మనకి పాదుకా స్తోత్రాన్ని ఇచ్చారు. ఇక్కడ మనం ఒక్క విషయం ఏం చూడాలంటే, మన పెద్దవాళ్ళు దేనికి ఆశపడ్డారు అని చెప్తే, మన పెద్దవాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఇంత సంభావన చెయ్యాలి, లేకుండా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఫేవర్స్ చెయ్యాలి, అప్పుడే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు అని చెప్తే వాళ్ళు నిజంగా పెద్దవాళ్లే కాదు. అయితే మన పెద్దవాళ్ళు ఎలాంటి ఆశపడ్డారు అంటే, వాళ్ళకి ఉండేది ఒకే ఆశ. అదేమంటే, మన ఈ భారతీయ ప్రాచీన జ్ఞానం ఏముంది, శాస్త్రాల నుంచి వచ్చే ప్రాచీన జ్ఞానము, ఆ జ్ఞానం వెళ్ళి అందరికీ పోయి చేరుకోవాలి అనేదే వాళ్ళందరికీ ఉండే ఆశ. ఆ ఆశ ద్వారానే స్వామి వేదాంత దేశికన్ ఈ ఒక పాదుకా సహస్రంలో ఎన్నో అపూర్వమైన వేదార్థాలని ఇచ్చి వెళ్ళిపోయారు. అది మాత్రం కాదు, ఈ పురుషయ్య స్వామి ఉన్నారు కదా, ఇప్పుడు తిరునక్షత్రం జరుగుతుందే, ఆ స్వామి కూడా అలాగేనే ఆయన జీవితంలో ఉండే ఒకే ఆశ అదేనే, అందరికీ పోయి ఈ జ్ఞానం చేరుకోవాలి. తర్వాత అందరూ ఈ జ్ఞానాన్ని వాళ్ళ జీవితంలో ఒక మంచి విధంలో వాడుకోవాలి. అది వాళ్ళ
జీవితానికి ఎలాగైనా మంచి విధంలో యూజ్ అవ్వాలి అనేదే ఈ పెద్దవాళ్ళ ఒక ఉద్దేశంగా ఉండేది. అలా జ్ఞానమన్నీ పోయి చేరుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ జీవితాన్ని జీవించారు. వీళ్ళ జీవితమే మనకి ఒక పాఠం. అలా ఉన్నప్పుడు ఇక్కడ స్వామి వేదాంత దేశికన్ పాదుకా సహస్రంలో ఏం చెప్పబోతున్నారు అంటే, ఇక్కడ స్వామి వేదాంత దేశికన్ పాదుకా సహస్రంలో ఎక్కువ పాదుకా ప్రభావం గురించే చెప్పారు. అలా పాదుకా ప్రభావం గురించి ఏదైనా కొన్ని శ్లోకాలు మూలం ద్వారా మనం చూడాలంటే, ముందు భ్రాతుర్నియోగేపి అనివర్తమానం రాజ్యాభిషేకం చ పరిత్యజంతం రామానుజౌతౌ నను పారతంత్ర్యాత్ ఉభాభ్యాం భవతి జిగాయ. ఈ శ్లోకంలో స్వామి వేదాంత దేశికన్ భ్రాతుర్నియోగేపి అని చెప్తే భరతుడు, దాంతో అక్కడ ఉండే లక్ష్మణుడు, ఈ భ్రాతాలు ఏమున్నారు శ్రీరామునికి, వీళ్ళు వేరే వేరే సమయంలో శ్రీరాముడితో ఆర్గ్యూ చేశారంట. దేనికి అంటే ఏదో కారణాలకి ఆర్గ్యూ చేశారు. అయితే ఆర్గ్యూ చేశారు అంటే ఏమర్థం? శ్రీరాముడు మాటని వినలేదు అని అర్థం. అయితే వీళ్ళు ఎప్పుడు ఆర్గ్యూ చేశారు? లక్ష్మణుడు ఒకసారి ఈ అరణ్యానికి అందరూ వెళ్తున్నప్పుడు లక్ష్మణుడికి ఇంకో ఛాన్స్ని ఇస్తారు శ్రీరాముడు. అప్పుడు శ్రీరాముడు శ్రీరామస్వామి చెప్తారు, నువ్వు వెళ్ళిపో ఓ లక్ష్మణ, నువ్వు మనతో రావక్కు, ఎందుకంటే ఎన్నో కష్టాలు ఉంటాయి ఈ అరణ్యంలో, నువ్వు రావక్కు, నువ్వు వెళ్ళిపో వాపస్సు అని చెప్పినప్పుడు అక్కడ ఎన్నో వాదాలన్నీ ముందు పెట్టి నేను ఖచ్చితంగా మీతో వస్తానని చెప్పి ఆర్గ్యూ చేసి ఎన్నో టైం వేస్ట్ చేసి ఈ శ్రీరాముడితో వచ్చేసాడు ఆ లక్ష్మణుడు. అది ఒక సన్నివేశం. అయితే ఇంకో సన్నివేశంలో ఎప్పుడు భరతుడు ఈ పాదుకాల్ని అడగడానికి చిత్రకూటానికి వస్తాడో ఆ సమయంలో అక్కడ కూడా భరతుడు టైం వేస్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ పాదుకాల్ని అడిగే ముందు శ్రీరాముడిని, ఓ శ్రీరామ, నువ్వే నాతో వాపస్ అయోధ్యానికి రావాలి అని ఎప్పుడు ఆ భరతుడు అడుగుతాడో అప్పుడు శ్రీరాముడు నేను రాను, ఏదైతే కూడా నేను రాను అని చెప్తే కూడా ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చేసుకొని ఎన్నో టైం వేస్ట్ చేశాడు అక్కడ భరతుడు. అంటే శ్రీరాముడు మాటని వినలేదు. అయితే ఎప్పుడు పాదుకాదేవిని ఆ భరతుడు అడిగి తర్వాత శ్రీరాముడు దాన్ని ఇవ్వాలి అని అనుకుంటాడో ఆ సమయంలో ఆ పాదుకాదేవికి ఒకే ఒక ఆదేశం శ్రీరాముడి నుంచి, నువ్వు ఆ భరతుడితో వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ ఆర్డర్ని వెంటనే వినేసి అలాగే వెళ్ళిపోయింది ఆ పాదుకాదేవి. అంటే ఇక్కడ ఆ పాదుకాదేవి వెంటనే అలాగే వెళ్ళిపోయింది అంటే మాట వినేవారు ఎవరు ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా అంటే ఆ పాదుకాదేవినే. భరతుడు లక్ష్మణుడు టైం వేస్ట్ చేశారు, శ్రీరాముడు మాటని వినలేదు అని చెప్పి ఇలా స్వారస్యంగా స్వామి వేదాంత దేశికన్ ఈ శ్లోక ద్వారా చూపిస్తున్నారు. దాంతో ఈ పాదుకాదేవి ప్రభావాన్ని ఎలాగైనా చెప్పొచ్చా ఎవరైనా అని చెప్తే, ఎలా ఆ శ్రీమన్నారాయణుడు ప్రభావాన్ని ఎలా ఎవరైనా ఒకరు చెప్పలేరో అలాగే ఈ పాదుకాదేవి ప్రభావము అలాగే ఉంది అని మేము ఈ శ్లోక ద్వారా చూద్దాం. నిశ్శేషమంబరతలం యది పత్రికా స్యాత్ సప్తార్ణవీ యది సమేత్యమషీ భవిత్రీ వక్తా సహస్రవదనః పురుషः స్వయం చేత్ లిఖ్యేతరంగపతి పాదుకయోః ప్రభావః. దీంతో ఆ పాదుకాదేవి ప్రభావం ఎలా ఉంది, ఈ ప్రభావం ఈ ప్రభావం ఎలాంటిది అని అడిగితే అది చెప్పొచ్చా అంటే లేదు. ఇప్పుడు మా అందరింట్లో ఒక చిన్న పిల్ల ఉంది అని అనుకుందాం. ఆ చిన్న పిల్ల దగ్గర వెళ్ళి నీకు నీ నానమ్మ ఎంత ఇష్టం అని అడిగితే ఆ చిన్నపిల్ల ఏం చెప్తుంది? నాకు నా నానమ్మ ఇంత ఇష్టం ఇంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పి చేతులను ఇలా చేస్తుంది అంతే. అయితే ఎంత ఇష్టం అని చెప్పడానికి ఆ చిన్నపిల్లకి కుదరదు. అలాగే
ఇక్కడ కూడా ఆ పాదుకాదేవి వైభవం ఎలాంటిది అని చెప్తే అది ఆ వైభవం అన్నీ రాయడానికి మొత్తం ఆకాశాన్ని పేపర్గా తీసుకుంటే కూడా అది చాలదు. అది మాత్రం కాదు, ఇప్పుడు పేపర్గా తీసుకుంటే చాలా, దాని మీద రాయడానికి లేకుండా ముద్రణం చేయడానికి ఒక ఇంక్ కావాలి కదా. ఆ ఇంక్ ఏది అంటే సప్త సముద్రాలే ఇంక్. ఆ సప్త సముద్రాలని ఇంక్ చేసుకుంటే కూడా ఆ వైభవాన్ని రాయడం అనేది కుదరదు. అంతేనా? కాదు. వక్త సహస్రవదన పురుష స్వయం చేత్. సహస్రవదన అనే స్వయం నువ్వే, ఓ భగవంతుడు శ్రీమన్నారాయణుడు, నువ్వు కూడా నీ నోటితో ఈ వైభవాన్ని, ఈ ప్రభావాన్ని చెప్పలేవు. అలాంటి ప్రభావం ఈ పాదుకాదేవిది అని చెప్పి ఇక్కడ స్వామి దేశికన్ పాదుకాదేవి ప్రభావాన్ని చూపిస్తున్నారు. దీంతో ఎన్నో శ్లోకాల ద్వారా స్వామి వేదాంత దేశికన్ పాదుకాదేవి ప్రభావాన్ని చూపించారు. అయితే దానితో ఒక ముఖ్యంగా స్వామి దేశికన్ ఎన్నో చోటుల్లో ఆయన స్తోత్రంలో సామాన్యంగా నైచానుసంధానం చేస్తారు. అంటే హంబల్గా తని ఎక్స్పోజ్ చేసేది, దాన్ని మనం నైచానుసంధానం అని చెప్తాం. అలా తను ఎంత హంబల్ అనేది ఈ శ్లోక ద్వారా మనకి తెలుస్తుంది. ఆయన చెప్తారు, ఆయనకే పృథుకవదన శంఖ స్పర్శనీత్యా కదాచిత్ శిరసి వినిహితాయా స్వేన భూమ్నా తవైవ స్తుతిరియముపజాత మన్ముఖే నేత్యధీయు పరిచరణ పరాస్తే పాదుకే పాస్త దోషాః అని చెప్పి ఈ శ్లోక ద్వారా పృథుకవదన శంఖస్పర్శ అని చెప్పి ఇక్కడ ఉండే ధ్రువస్వామికి ఎప్పుడో ఒక్కరోజు ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చేసి ఆ శంఖస్పర్శం చేసినాడో అప్పుడు ఆ సమయంలో ఆ ధ్రువస్వామికి ఎలా అన్ని జ్ఞానం వచ్చేసింది. ఎందుకంటే ముందు ఆ ధ్రువస్వామికి మనసులో ఉండేది ఒకే ఒక ఆశ, ఆయన వెళ్ళి ఆ నాన్న మీద కూర్చోవాలి అనేది ఒకే ఆశ ఉండేది. అయితే ఎప్పుడు శంఖస్పర్శం అయిందో ఒకసారి, అప్పుడు ఈ సృష్టిలో ఉండే మొత్తం జ్ఞానము ఆ శంఖస్పర్శంతో ఆ ధ్రువస్వామికి వచ్చేసింది. అలాగే ఓ పాదుకాదేవి, నువ్వు ఎప్పుడు వచ్చి నా తలపైన కూర్చున్నావో, ముందు మనం కథ చూస్తున్నాం కదా, శ్రీరంగంలో షటాయి రూపంలో ఆ పాదుకాదేవి వచ్చి స్వామి వేదాంత దేశికన్ తలపైన కూర్చున్నప్పుడు స్వామి వేదాంత దేశికన్కి ఒక ఉపాయం దొరికింది అని చూసినాం కదా. ఆ సమయంలో దాన్నే ఇక్కడ స్వామి వేదాంత దేశికన్ ఈ శ్లోక ద్వారా చూపిస్తున్నారు. ఎప్పుడు నువ్వు వచ్చి ఒకసారి నా తలపైన వచ్చి కూర్చున్నావో దానివల్లనే నేను ఇన్ని శ్లోకాలు, అంటే 1000 కన్నా ఎక్కువ శ్లోకాలు రచనం చేయగలను. ఇక్కడ కూడా నేను రచనం చేశాను అని చెప్పలేదు స్వామి వేదాంత దేశికన్. అదే కదా హైలైట్. ఎందుకంటే స్వామి వేదాంత దేశికన్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఇన్ని శ్లోకాలన్నీ నేను రచన చేయలేదు, నువ్వు నా తలపైన కూర్చొని నేను రచన చేసేలా చేశావంటే అయితే నిజంగా రచనకర్త నేను కాదు నువ్వే అని ఇక్కడ స్వామి వేదాంత దేశికన్ చెప్తున్నారు. దీంతో ఆ స్వామి వేదాంత దేశికన్లో ఉండే ఒక నైచానుసంధానాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఏదో ఒక సన్నగా పనులు చేసి మనం నేనే చేసేది, నా వల్లనే ఇదన్నీ అయింది అని ఎంతో చెప్తాము కదా. అది కూడా కాకుండా మా వల్లనే ఇదన్నీ కుదురుతుంది అని ఒక అహంకారంతో ఇలా అన్నీ చెప్తాం. అయితే 2 రికార్డ్స్ అన్నీ చేసి ఎవరు బ్రేక్ చేయలేకుండా ఉండే ఇలాంటి రికార్డ్స్ చేసి కూడా స్వామి వేదాంత దేశికన్ చెప్తారు, నా వల్ల ఏం అవ్వలేదు, అన్నీ ఓ పాదుకాదేవి అది నీ వల్లవే అని చెప్పి స్వామి వేదాంత దేశికన్ ఇక్కడ చెప్తున్నారు. ఇలా ఈ పాదుకా సహస్ర స్తోత్రంలో మనం ఎన్నో పాదుకాదేవి గురించి ప్రభావాల్ని, దాంతో స్వామి వేదాంత దేశికన్ తన గురించి నైచానుసంధానంతో చేసే ప్రసంగాలను అన్నీ చూడొచ్చు. అలా ఈ పాదుకా సహస్ర వైభవాల్ని చెప్తూ వెళ్తే దానికి టైం చాలదు. అలా ఉన్నప్పుడు ఈ ఒక సందర్భంలో పురుషైస్వామి తిరునక్షత్రం సందర్భంలో డాక్టర్ శ్రీ ఏపీఎన్ స్వామి వారు ఈ పాదుకా సహస్రం వైభవం గురించి తెలుగులో కొంచెంసేపు మాట్లాడడానికి అవసరం ఇచ్చడానికి మా ఏపీఎన్ స్వామి వారికి నా ధన్యవాదాలు, తర్వాత మళ్ళీ నమస్కారాలు తెలియచేసుకుంటూ నా మాటలన్నీ ముగించుకుంటున్నాను.
कवितार्किकसिंहाय कल्याणगुणशालिने श्रीमते वेंकटेशाय वेदान्तगुरवे नमः। वादिद्विपशिरोभङ्गपञ्चाननपराक्रमः श्रीमान् वेंकटनाथार्य चिरं विजयतां भुवि। श्रीमते श्रीलक्ष्मीनृसिंहदिव्यपादुका सेवक श्रीवंशटोप श्रीनारायणयतीन्द्रमहादेशिकाय नमः। श्रीमते श्रीवंशटोप श्रीरङ्गनाथयतीन्द्रमहादेशिकाय नमः। श्रीमते वात्स्य श्रीकृष्णमार्यमहादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। जय गरुड सुपर्ण।